నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బంగారుపాలెంలో బంగారు నగల కోసం వృద్ధురాలిని హత్య చేసిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్, సిఐ శ్రీనివాసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం టౌన్ ఆర్ఆర్ నగర్లో నివాసముంటున్న సునందమ్మ ఈ నెల 19న అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా మృతురాలి నివాసం పక్కన కాపురమున్న వసంతమ్మ కుమారుడు, కుమార్తెలు కలిసి బంగారు నగల కోసం సునందమ్మను హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు. వారిని విచారించి పక్కా ఆధారాలను సేకరించి అక్కా తమ్ముడైన దుర్గా, లీలా మనోహర్లను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు. కాగా నిందితులైన దుర్గా తమ పుట్టింటి వారి కోసం తన నగలను తాకట్టులో ఉంచి ధన సహాయం చేసింది. ప్రస్తుతం అత్తింటి వారు తమ బంగారు నగలను తేవలసిందిగా గట్టిగా అడగడంతో తమ అమ్మగారి పక్కనింట్లో నివాసం ఉంటున్న సునందమ్మను హత్య చేసి ఆమె బంగారు నగలను తీసుకెళ్లి తమ అవసరాలకు ఉపయోగించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. టెలిఫోన్ టవర్ లొకేషన్ చెప్పింది, ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టేసి పర్ఫెక్ట్గా వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఎలా మర్డర్ అయింది, ఏ బ్యాంకులో ఎంత పెట్టారు, వాళ్ళ ఆధారాలతో సహా బంగాపాలెం ఇన్స్పెక్టర్ గారు సేకరించడం జరిగింది. ఇందులో దుర్గా, అతని తమ్ముడు లీలా మనోహర్ ఇద్దరు కలిసి ఒక లేడీ, దుర్గా అనే లేడీ మ్యారీడ్ అయిపోయింది, పల్లమేరులో ఉంటుంది. ఆమెకు తన బంగారు నగలు కుదరబెట్టబడింది. వేరే చోటికి బంగారు నగలు విడిపించుకోవాలని చెప్పి వేరే డబ్బులు లేక, అవకాశం లేక ఈ ముస్లాంను చంపితే ఆ బంగారు నగలతో తమ సొంత నగలు విడిపించుకోవచ్చు అనే వీటితో ఎందుకు వచ్చింది సార్ బంగారు? వాళ్ళ పక్క వీళ్ళే అక్కడ ఉండి ఒక ఒంటరిగా ఉందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ముక్కు నోరు మూసి మర్డర్ చేశారు. వాళ్ళ తమ్ముడు కాళ్ళ పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత మూసారు. దాని తర్వాత ఫిల్లో వేసి మళ్ళీ నొక్కారు. ఆమె అన్కాన్షియస్ చెప్పినాక ఇంకా బ్రతికుంది ఏమో అని చెప్పి ఫిల్లో వేసి మళ్ళీ నొక్కారు. ముక్కు నోరు దుర్గా మూసింది, కాళ్ళు లీలా మనోహర్ పట్టుకున్నాడు. దాని తర్వాత ఫిల్లో వేసి మళ్ళీ ఆమె బిరా తెచ్చిపోతే అతను ముక్కు ఫిల్లో ఆమె మూతి వేసి నొక్కి చంపడం జరిగింది.